సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తోంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు గురించి వివరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన తర్వాత ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్, మంత్రులు సమీక్ష చేస్తారు. రివ్యూ ముగిశాక మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తుంది. మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్ ని. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు గురించి వివరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన తర్వాత ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్, మంత్రులు సమీక్ష చేస్తారు. రివ్యూ ముగిశాక మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తుంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. వీరితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఉన్నారు. కుంగిన పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వారు వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూస్తున్నాం మనకు దానికి సంబంధించిన విజువల్స్ ని. మేడిగడ్డ బ్యారేజ్ ని సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలిస్తోంది. ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాజెక్టు గురించి వీరికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన తర్వాత ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్ష చేస్తారు. రివ్యూ ముగిశాక మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకుంది. ఉదయం ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకున్నారు కాసేపటి క్రితమే. మనం చూడొచ్చు మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తున్నారు. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. వీరితో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్ల బృందం కూడా వీరి వెంట ఉంది. వారికి వివరించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద లైవ్ విజువల్స్ ని మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆ ప్రాజెక్టు పిల్లర్లను పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రస్తుతానికైతే పరిశీలన ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా మేడిగడ్డ 2020 దగ్గర పనులను పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే భారీగా డ్యామేజ్ జరిగిందో వాటిని పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించబోతారు. దాని తర్వాత ప్రాజెక్టు నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది గత ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏంటి అనేది దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇదే అంశాన్ని ప్రజలకు చెప్పబోతున్నారు. ఈ మొత్తానికైతే మేడిగడ్డ బ్యారేజ్ అనేది